Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిన్, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు ఈ బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే కత్తిరించి పారేసేవాళ్లు. కానీ ఆ స్టెమ్ సెల్సే ఆధునిక వైద్య పరిశోధనలకు, చికిత్సలకు మూల వస్తువుగా మారాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా శరీరంలోనే నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ పై సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. స్త్రీ అండం పురుషుని వీర్యకణంతో కలిసి ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలంగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తి ఉంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తరువాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మర్చిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు. స్టెమ్ సెల్స్ అనేవి 3 రకాలు: ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మరియు ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. ఒక కొమ్మ ఆకులు రాలిపోయినప్పుడు మళ్ళీ ఎలా చిగురిస్తుందో ఈ స్టెమ్ సెల్స్ కూడా అలా మనకి శరీరంలో అవయవాలు కానీ టిష్యూస్ కానీ రీజనరేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. పిండం నుండి అడల్ట్ ఫామ్ అయినప్పుడు
అలాగే ఆ అడల్ట్లో టిష్యూస్ ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ తోడ్పడతాయి. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూలకణాలు. ఇవి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పిండంలో 5 నుంచి 8 సెల్ స్టేజ్ నుంచి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ లెర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్స్. ఒక ఫీటస్ నుంచి ఒక పిండం నుంచి అడల్ట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దాంట్లో వెరీడ్ కాంప్లెక్స్ ఈవెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటేనే మనకి వాటిల్లో వచ్చిన డిఫార్మిటీస్ కానీ డిఫెక్ట్స్ కానీ మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ కాంప్లెక్స్ ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టెమ్ సెల్స్ యొక్క రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. పుట్టగానే శిశువు బొడ్డు భాగంలో ఉన్న ఈ తాడును కత్తిరించి పారేస్తారు. ఇందులో విలువైన మూలకణాలు స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకణాలే ఆధునిక వైద్య పరిశోధనలకు చికిత్సలకు మూల వస్తువులుగా మారాయి. శుక్రకణం కలవడం వల్ల అండం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుందన్న విషయం తెలుసు. ఈ పిండం తల్లి గర్భంలో ప్రాణం రూపాన్ని సంతరించుకుని భూమిపైకి శిశువు రూపంలో అడుగుపెడుతుంది. ప్రారంభంలో ఏకకణంతో ఉన్న పిండం 9 మాసాల్లో ఎన్నో కణాలుగా కణజాలంగా అవయవాలుగా మారి ఓ రూపాన్ని సంతరించుకోవడం అన్నది నిజంగా అద్భుతం. ఇలా ఎన్నో అవయవాలకు ప్రాణమిచ్చే మూలకణాలు బొడ్డుతాడు గర్భస్థ పిండంలో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుంచి క్యాన్సర్ వరకు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంబ్లికల్ కార్డ్ టిష్యూ అంటే బ్రొడ్డుపేగులో వచ్చిన బ్లడ్ కానీ బ్రొడ్డుపేగును కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. కానీ అంబ్లికల్ కార్డ్లో ఉన్న స్టెమ్ సెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ హై క్వాలిటీ, ఈక్వల్ క్వాలిటీ టు ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ బ్లడ్ కార్డ్ స్టెమ్ సెల్స్ని ఐసోలేట్ చేయడం చాలా సులువు. అండ్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అది ఎలాగో మనకి ఉపయోగపడదు, అది ఎలాగో డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. అవి కనుక సేవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని మనము రెక్టిఫై చేయగలుగుతాము. లైక్ జెనెటిక్ డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ని రెక్టిఫై చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ వల్ల మనం ఆ కార్డ్ బ్లడ్ సెల్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఫీటస్ పుట్టిన 10 minutesలో అంబ్లికల్ కార్డ్ బ్లడ్ కనుక కలెక్ట్ చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి డిఫరెన్షియేట్ అవుతాయి. అవి లుకీమియాస్, లింఫోమాస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అలాగే డయాబెటీస్ వాటన్నిటికీ ఉపయోగపడతాయి. అవన్నీ ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కార్టిలేజ్ రిపేర్, బోన్ రిపేర్స్ వల్ల కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ కార్సినోమాస్ వాటి వల్ల ఉపయోగం తెలుస్తుంది. శరీరంలో ఒక భాగంలో కణాలు దెబ్బతింటే మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో మనిషి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీంతో మూల కణాలు దెబ్బతిన్న ప్రాంతాలు లేదా గాయపడిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడ ఉన్న వాపును తగ్గించి ఆయా భాగాలకు రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. దీంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. శరీరంలో వివిధ రకాల భాగాల్లో లభించే మూల కణాలతో 80 రకాల వ్యాధులకు చికిత్స అందించవచ్చని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు తేల్చాయి. పెద్దవాళ్ల స్టెమ్ సెల్స్ కంటే పిల్లల బొడ్డుతాడు ద్వారా తీసుకున్న స్టెమ్ సెల్స్ చాలా వేగంగా కణాలను పునరుత్పత్తి చేయగలుగుతున్నాయి. అందుకే బేబీ స్టెమ్ సెల్స్ స్టోర్ చేయటంపై ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. కాలం గడిచే కొద్దీ శరీరంలో జరిగే మార్పుల ఫలితంగా వచ్చే రోగాలు నయం కావడానికి నూతన వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చెందించే దిశగా చాలా తక్కువ సంస్థలు, ల్యాబ్లు ప్రస్తుతం రీసెర్చ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ విధానాన్ని అవలంబిస్తే తమకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్య అవసరాలకు వారు ఊహించని సిరి సంపదలు అందించినట్టే. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి పారేసేవారు.
అయితే నేడు స్టెమ్ సెల్స్ ఎన్నో ముఖ్యమైన పరిశోధనలకు, ఆధునిక చికిత్సలకు ఆధారంగా మారాయంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో రాబోయే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్టెమ్ సెల్స్ ద్వారా పరిష్కారాన్ని గుర్తించే అవకాశం ఉంది. అలాంటి స్టెమ్ సెల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ అండం పురుషుని వీర్య కణంతో ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలాలుగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తుంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తర్వాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మరచిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణజాలాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మూల కణాలు అన్నమాట. స్టెమ్ సెల్స్ వాటితోటి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ ఎప్పుడు ఉంటాయంటే పిండం తయారైనప్పుడు, అంటే 5 days పిండం తయారైనప్పుడు ఆ పిండం లోపల ఇన్నర్ సెల్ మాస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే నాడు అసలు బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఒక లేయర్ అనేది సెల్స్ ఉంటాయి. అవి వేరే ఎంత అంటే ప్లసెంటా అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది ఆ బ్లాస్టోసిస్ట్లో 5th day ఆఫ్ ద ఎంబ్రియోలో. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని రకాల థింగ్స్ తయారవుతాయి. వీటికి ఏంటంటే వీటికి శక్తి ఉంటుంది అనమాట. అంటే వేరే వేరే సెల్స్ని ప్రొడ్యూస్ చేసే శక్తి వీటికి ఉంటుంది. సో వీటిని అందుకే ఏమంటారంటే ఏదంటే అది దే కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ప్లసెంటా తీస్తాము. ప్లసెంటా తీసిన తర్వాత ప్లసెంటా బ్లడ్లో కూడా ఈ మూల కణాలు అనేటివి ఉంటాయి. అంటే అన్నిటికీ అంటే సోర్స్ ఈ మూల కణాలు అనమాట. అన్ని టిష్యూస్ డెవలప్ కావడానికి సోర్స్ ఈ మూల కణాలు. అన్ని డిసీజెస్లో ఎవరికన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేటిది ఉండదు. సో వాటిని కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయగలదు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డు తాడు. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయటానికి ఈ బొడ్డు తాడుని కత్తిరించి పారేస్తారు. కానీ బొడ్డు తాడులో స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక పరిశోధనలకు, చికిత్సలకు మూలాధారంగా మారాయి. ఇలా ఎన్నో అవయవాలకు రూపాన్నిచ్చే కణాలు బొడ్డు తాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. స్టెమ్ సెల్స్ దాచుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్, బీపీ ఇంకా ఎన్నో జబ్బుల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. స్టెమ్ సెల్స్ తోటి అంటే ఇవే కదా మన జీవన ఆధారం, మూల కణాలు అనుకున్నాం కదా. వీటితోటి అంటే చాలా డిసీజెస్కు ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇంకా ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. బట్ ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్స్లో నడుస్తున్నాయి. బట్ కొన్నిటికైతే కొంతమందికి అయితే ట్రీట్మెంట్ జరిగింది పెద్ద పెద్ద సెంటర్స్లో. అలా స్పెషల్లీ న్యూరలాజికల్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో కనుక ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంతోపాటు ఈవెన్ బోన్స్ డిసీజెస్ ప్రాబ్లము అంటే లైక్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇంకా ఈ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి స్పైన్లో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పర్టికులర్ దేనికి అవసరమో అది ఇస్తారు. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ మూల కణాలు అనేటిది దాంతో చికిత్స చేస్తున్నారు. డయాబెటీస్ వాళ్ళకి ఈ మూల కణాలు, ఈ బీటా సెల్స్ ఆ ప్యాంక్రియాస్లో కనుక ఇంజెక్ట్ చేసి వాటిని ఇన్సులిన్ రీజనరేట్ చేసేటట్టు చేస్తున్నారు అనమాట. ఈ మూల కణాలు అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అంటే ఒకటి ఏదేది కావాలో అలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఉన్న మూల కణాలు తీసుకొని, అది దాంట్లో పర్టికులర్ టిష్యూలో ప్రవేశపెట్టడం జరిగి దాంతో ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. శరీరంలో ఏదైనా భాగంలో కణాలు దెబ్బతింటే ఆ భాగంలోకి మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గాయమైన భాగాలకు రక్త ప్రసరణ మళ్లీ మొదలై ఆయా భాగాలను సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ వస్తున్న ఎన్నో జబ్బుల్ని నయం చేయటంలో
స్టెమ్ సెల్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ సాంకేతికతను మరింత మెరుగ్గా రూపొందించడంలో అనేక ల్యాబ్లు పరిశోధనలు చేస్తున్నాయి. అందుకే కాబోయే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ స్టోరేజ్ విధానం పట్ల అవగాహన పెంచుకుని స్టెమ్ సెల్స్ ను భద్రపరిచినట్లయితే భవిష్యత్ తరాలకు ఎంతో ఆరోగ్య సంపదను అందించినట్లవుతుంది. చూసారుగా, ఇది స్టెమ్ సెల్స్ స్టోరీ. మారుతున్న జీవనశైలి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. దీని కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నాం. మరి ఇలాంటి జబ్బుల నుంచి మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే స్టెమ్ సెల్ స్టోరేజ్ మంచి మార్గమని మర్చిపోకండి. రాణి తేనెటీగని ఉంటుంది. ఒకటే ఉంటుందండి, ఒక తేనెపట్టు ఒకటే ఉంటుంది రాణి తేనెటీగ. మిగతా అన్ని తేనెటీగలు దాని నుంచి వచ్చినాయి. వాటిని ఏమంటారు తెలుసు? తేనెటీగలు అంటారు. ఆ రాణి తేనెటీగ ఆజ్ఞలను ఫలిస్తూ దానికోసమే జీవిస్తూ ఉంటారు. సో ఈ తేనెపట్టు విధానం అదే సేమ్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ లో కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఆర్గాన్ లోనూ మళ్ళీ స్టెమ్ సెల్ ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ బేస్ చేసుకుని ఇతర సెల్స్ ఇతర సెల్స్ అన్ని కూడా ఈ స్టెమ్ సెల్ ఆజ్ఞలను పాటిస్తూ అది చెప్పే దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆహారం కూడా డైరెక్ట్ గా సెల్స్ కి అందుతుంది. స్టెమ్ సెల్ కి అంది, స్టెమ్ సెల్ నుంచి సెల్స్ కి అందుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపరేటర్ అంటే ఏంటి? పరిపాలన. అంటే ఆహారం అందియటం, ఆహారం మంచి చెడ్డలు అన్ని చూడటం, అడ్మినిస్ట్రేషన్. సో ఎలా చెప్తే అలా నడవటం. అంటే మనం బ్రహ్మ, తర్వాత ఏమంటాం? విమూర్తులు, విష్ణు. సో స్టెమ్ సెల్ తో సంబంధం లేకుండా ఇతర సెల్స్ ఏ పని చేయవు. ఆర్గాన్ లోనూ ఏ జరుగుతుంది, ఇదే సిస్టమ్. ఒక తేనెపట్టులు ఎట్లయితే రాణి తేనెటీగ నుంచి ఇతర సెల్స్, ఆ ఇతర ఈగలు, ఆ ఈగలన్నీ కూడా ఆ రాణి తేనెటీగతో కలిపి పడుతుంది. అలా ఇతర సెల్స్ అన్ని కూడా ఈ స్టెమ్ సెల్ బేస్ చేసుకుని ఆధారపడతాయి. మరి ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే ఒక కంది గింజ, ఏదో ఒక మొక్క గురించి మనం మాట్లాడుకో. ఒక కంది గింజ మీరు కంది గింజనుగా చూస్తే ఇదేముంది, తింటే నోట్లో అయిపోతుంది, ఆహారం అయిపోతుంది అనుకుంటాం. దాన్ని భూమిలో పెట్టండి కొంచెం తడి చేసి, అదేమవుతుంది? మొక్కగా, అంటే గింజ ఫలదీకరణ చెంది మొక్కగా బయటికి రావటానికి భూమిని కూడా చీలుస్తున్నారు. మీరు పల్లి గింజ కానీ కంది గింజ కానీ ఏది తీసుకున్నా కూడా ఆ భూమిని కూడా చీల్చేంత శక్తి దానికి వస్తుంది. అంతే కదండి. మీరు కంది గింజ పెడితే కంది గింజ ఏ రూపంలో ఎలా ఉండాలి, ఎలా కాయలు కాయాలి, ఎప్పుడు కాయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఉంది కాబట్టే కంది చెట్టు కంది కాయలే కాస్తుంది, చింతకాయలు కాయదది. అంటే మీరు సాధారణమైన రోజు పప్పు వండుకుండే లేదు చట్నీలు వేసుకుంటే పల్లీలైనా కంది గింజల్లోనైనా ఎంతో ఇన్ఫర్మేషన్, నాలెడ్జి ఉంది అని చెప్తున్నాను. అది ఎప్పుడు బయటకు వస్తుంది? ఆ ఫలదీకరణ చెందినప్పుడు, ఆ ఇత్తనాన్ని మనం భూమిలో పెట్టినప్పుడు. ఇలాగే ఇప్పుడు ఆ కంది గింజ మరి మళ్ళీ కొన్ని సేమ్ అలాంటి జెనెటికల్ సిస్టమ్ ఉన్న ఇతర కంది గింజలకు కారణమైంది. అంటే ఒక కంది గింజ పెడితే కొన్ని వేల కంది గింజలను అది తయారు చేసింది. సేమ్ డిట్టో అంటే అవుటర్ కానీ ఇన్నర్ కానీ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఇచ్చింది అన్నిటికీ. ఈ ఒకే కంది గింజ ఆ చెట్టుకు కొన్ని వేల లక్షల కందికాయలు కాసినాయి. ఆ కంది గింజల్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ స్టెమ్ సెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే తయారైనాయి. అవి కూడా సేమ్ మదర్ సెల్ ఎట్లా ఈ మదరు
ఎట్లాంటి నాలెడ్జ్తో ఉందో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్తో ఉందో, అదే ఇన్ఫర్మేషన్తో ఈ వేలాది తయారైన కాసిన ఆ యొక్క కందులకు కూడా ఉంది. కానీ మనం ప్లేట్లో వేసుకొని తినేటప్పుడు వీటికి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది అని మనకు తెలియదు. కానీ అలా ఉంది కాబట్టే ఏ చెట్టు నాటితే ఆ చెట్టు ఎప్పుడు పుష్పించాలి, ఎప్పుడు కాయలు కాయాలి, ఎప్పుడు రాలిపోవాలి. అవునండోయ్, రాలిపోవాలి. అదే డిస్ట్రాయర్. ఎందుకంటే మీరు చూడండి, మీరు కాయలు పండిన తర్వాత మీరు కోసినా కోయకున్నా అటు పని చేస్తాయి, రాలిపోతాయి. ఇక్కడ కూడా డిస్ట్రాయర్ అంటే ఇట్లా మనకు డిస్ట్రాక్షన్ అనేది 2 రకాలుగా వస్తుందండి. డిస్ట్రాక్షన్ అంటే మరణం. దేనికి మరణం? స్టెమ్ సెల్ కాదు. ఈ కందిగింజ ఇన్ని వేల కందిగింజలకు కారణమైంది కదా, అసలు కందిగింజ ఎప్పుడు పుట్టినట్టు? లేదు, పల్లి గింజ అసలు పల్లి గింజ ఎప్పుడు పుట్టినట్టు అది ఎవడికి తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ అలా ట్రావెల్ అవుతా ఉంటది ఒకరికి, జనరేషన్స్ టు జనరేషన్, జనరేషన్స్ టు జనరేషన్. ఇన్ఫర్మేషన్ కు మరణం లేదు. ఇట్ ఈస్ కాల్డ్ ఆత్మ అనొచ్చు, ఇంకోటి వచ్చు, పరమాత్మ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. సో అలా ట్రావెల్ అవుతుంది. అవుటర్ గింజ మాత్రమే మనం తింటే ఆహారం అవుతుంది. ఇక్కడ కూడా మన దేహం పుడుతుంది, పెరుగుతుంది, పోషించబడుతుంది, ఆ తర్వాత మరణిస్తుంది ఏదో ఒక రోజు. దానికంటూ ఒక బర్త్ డేట్ ఉన్నప్పుడు డెత్ డేట్ కూడా ముందే ఫిక్స్ అయిపోయింది. ఎవరికి తెలుసు? ఇది స్టెమ్ సెల్ కు మాత్రమే తెలుసు. స్టెమ్ సెల్ 2 రకాలుగా డిస్ట్రాక్ట్ చేస్తుంది మన బాడీని. ఒకటి ఇరిటేషన్ వచ్చినప్పుడు. ఇరిటేషన్ ఎందుకు వస్తుంది అంటే చెప్తాను, అది కూడా చెప్తాను ఎందుకు ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చిన సందర్భంలో డిస్ట్రాక్షన్ చేస్తూ ఉంది. రెండోది న్యాచురల్గా, అంటే మనం పుట్టక ముందే డిసైడ్ అయి ఉంటుంది ఎందుకంటే చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం పుట్టినప్పుడు గడ్డాలు మిసాలు లేవు కదా, ఇంకా కొన్ని అవయవాలు లేవు కదా. ఎప్పుడు రావాలనో అప్పుడు వస్తాయి, ఎప్పుడు తగ్గిపోవాలనో మళ్ళీ రాలిపోవటం అవి జరుగుతూ ఉంటాయి. అవి ఆ యొక్క యాక్టివ్నెస్ ను కూడా అవి కోల్పోతాయి. చూసారా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. సో ఆ తర్వాత శరీరం మెల్లగా వడలిపోవటం జరుగుతుంది. దీని అర్థం ఏంటి? ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని. ఇదంతా ఎవరు చేస్తా ఉన్నారు? ఈ స్టెమ్ సెల్ అన్ని అవయవాల ఆర్గాన్స్ లో కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాను కదా, 2 రకాలుగా డిస్ట్రాక్షన్ ఉంటుంది అని. ఒకటేమో న్యాచురల్, దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవరికి తెలియదు కూడా. సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా ఈ ప్రక్రియను ఎవ్వరూ ఆపలేరు, ఆపటానికి సాధ్యం కాదు. రాకెట్లు పంపించవచ్చు, సూర్యుడికి అడిగిపోవచ్చు, ఆ తర్వాత ఇంకేదన్నా మండలం ఉంటే పోవచ్చు, కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అది స్టెమ్ సెల్ కు మాత్రమే తెలుసు ఎప్పుడు డిస్ట్రాక్షన్ చేయాలనేది. ఇక మధ్యలో డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుంది? స్టెమ్ సెల్ కు ఇరిటేషన్ వస్తే వస్తుంది. ఇరిటేషన్ ఎందుకు వస్తుంది? అసలు డిస్ట్రాక్షన్ ఎలా వస్తుందంటే చూడండి, ఇప్పుడు మనము ఈ యొక్క దేహానికి ఏం కావాలి? మన బాడీ పోషించబడాలంటే ఏం కావాలి? న్యూట్రిషన్ కావాలి, అవునా? న్యూట్రిషన్ కావాలి. న్యూట్రిషన్ అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్. మనం తినే ప్లేట్లో మన నాలుగు రుచిగా ఉందా లేదా అనేది మనం చూడాల్సిన పని లేదు. ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చూడాలి. ఎందుకు? మన సెల్స్ కావాల్సిన న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ గురించి మనం తిన్న ప్రతిసారి మన బాడీలో ఉన్న సెల్స్, స్టెమ్ సెల్స్ ఎతుకులాడుతూ ఉంటాయి. ఆ ఎతుకులాట్లు ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఈ యొక్క న్యూట్రిషనల్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకుంటా ఉన్నాం అనుకోండి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా, అది ఎట్లాగో మీకు చూపిస్తాను. అది ప్రతిరోజు ఏం చేస్తుంది? న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్ ఉందా లేదా అనేది మనం తిన్న తర్వాత బ్లడ్ లో
వెతుకుతూ ఉంటుంది. బ్లడ్ ద్వారా ఆహారం ఉంటుంది కదా అన్ని సెల్స్కు, అన్ని ఆర్గాన్స్లో ఉన్న స్టెమ్ సెల్ ద్వారా సెల్స్కు అందులో న్యూట్రిషన్, దానికి అవసరమైన న్యూట్రిషన్ కావాలి. మనం ఏం చేస్తున్నాం, దానికి అవసరమైన ఫుడ్ ఇవ్వకుండా మనకు నచ్చిన, మన నాలుగుకు నచ్చిన ఆహారం మనం ఇస్తున్నాం. ఇదే జబ్బులకు మూల కారణం. అంతే కదా, మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన ఆహారం మన టేస్ట్కు తగినట్టు మనం తింటా ఉన్నాం. సో ఏదైనా ఏదో తాత్కాలికంగా 1-2 సార్లు అంటే ఎవరైనా ఓకే, కానీ జీవితకాలం అదే తినదే తింటూ న్యూట్రిషనల్ వాల్యూ ఏమాత్రం లేకుండా, అంటే మేము తినేది ఆహారం కాదా అని మీరు అడగవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు సౌత్ ఇండియాలో బాగా వైట్ రైస్ తినటం గత 40 సంవత్సరాలుగా బాగా అలవాటు. ఈ వైట్ రైస్ లో ఏముంటుంది, 82% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అత్యధిక గ్లూకోజ్ అంటే శక్తిని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తాయి. ఇంకా అందులో విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ప్రోటీన్ ఉండదు, అలాగే ఫ్యాట్ ఉండదు, ఫైబర్ అసలే ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉంటుంది. దానికి ఏం చేస్తున్నాం, ఈ అన్నానికి, తెల్లటి అన్నానికి పళ్ళెం ప్లేట్ నిండా పెట్టుకొని కంటికి మంచిగా కంటికి కూడా మనం సాటిస్ఫాక్షన్ చేయాలి. ఏదో కొంచెం తింటే మనం సాటిస్ఫై కాము. దానికి సపోర్టింగ్గా ఏ చారు, లేకపోతే చట్నీ, ఇంకే చింతకాయ పచ్చడో, లేకపోతే మామిడికాయ పచ్చడో, లేకపోతే ఇంకేదో చట్నీ లేదో తీసుకున్నాం. వాటిల్లోనైనా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయా? లేవు కదా. పోనీ ప్రోటీన్స్ ఉన్నాయా? ఆ చారులో కొంచెం చారులో ఏం సరిపోతాయి మన బాడీకి సరిపడేంత. ఇక్కడేమో కొండలాగా పిండి పదార్థాలు ఉన్నాయి. అవి చూస్తేనేమో చిన్న పలుకుల్లాగా కొంచెం ఇంత గోరంత పెట్టుకొని అది కలుపుకొని చక్కగా అందులో ఉప్పు, కారం, పులుపు ఈ 3 కాంబినేషన్ ఉంటుంది కాబట్టి కూరలో ఈ తెల్లన్నానికి ఈ కాంబినేషన్ అయిన ఉప్పు, పులుపు, త్రిమూర్తులు లాంటి ఉప్పు, పులుపు, కారం కలిపితే చక్కగా కమ్మగా ఉంటుంది తినడానికి. కమ్మగా మీరు కడుపు నిండా తిన్నారు. మీరంటే నేను కూడా ఉండవి, మళ్ళీ నేనేమో పైనుంచి దిగినానని మీరు అనుకోవద్దు. మీరు అంటే అది మాట్లాడటంలో అలా వస్తుంది, మీరంటే నేను కూడా. సో ఈ కమ్మగా కడుపు నిండా తిన్న ఆహారంలో మన బాడీలో ఉన్న సెల్స్ అవసరమైన న్యూట్రిషన్, పోషకాలు ఉన్నాయా? దానికి ఏం కావాలి, దానికి అవసరమైన పోషకాలు కావాలి. మనం ఏం చేసాము, మనకు టేస్టీగా ఉన్న, నాలుగు కమ్మగా ఉన్న ఆహారం తిన్నాం. ఇప్పుడు చూడండి, అది ఎతికి దానికి అవసరమైన ఏమన్నా దొరుకుతాయేమని ఎతికి సరే ఈ రోజు వీడు తినలేదు, ఇలా 1 పూట 2 పూటలు, రోజు 3 పూటలు తింటా ఉన్నాం ఈ కమ్మటి ఆహారం. అదేమో 3 పూట్ల ఎతికి అలసిపోతా ఉన్నాం. అలసిపోయినా దొరకట్లేదు. ఇలా రోజు మనం తినటం, అది ఎతకటం, అలసిపోవటం, 1 రోజు కాదు 3 సార్లు. సో ఈ వరదలాగా వచ్చిన ఆహారాన్ని, అనవసరపు ఆహారాన్ని ఏం చేయాలనో దానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక చెట్టుకు మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, నీరు లేకపోయినా చనిపోతుంది, నీరు ఎక్కువైనా కూడా చనిపోతుంది, తెలుసు కదా. అంటే ఏది ఎంత మేరకు అందాలనో అంత మేరకు అందితే బాగుంటుంది. కానీ ఇక్కడ రోజు కమ్మగా తిన్న ఆహారం మన బాడీలో ఉన్న సెల్స్ కు పోషకాలు అందివ్వలేకపోవటం వల్ల, అందులో ఉన్న పోషకాల కోసం ఎతికి ప్రతిరోజు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా ఎతికి సంవత్సరాల తరబడి ఎతుకుతూ అలసిపోయి ఇరిటేషన్, కోపానికి గురవుతుంది. ఎవరు? స్టెమ్ సెల్. ఏ ఆర్గాన్ లో స్టెమ్ సెల్ కోపానికి గురైందో ఆ ఆర్గాన్ లో ఏం జరుగుతుంది అంటే, ప్రతి కణము కూడా మనం పుట్టినప్పుడున్న కణాలు మరణించేదాకా ఉండవు. ఈ సెల్స్ జనన మరణాలు ఉన్నాయి. మనకున్నట్టే మనమేమో కొన్ని సంవత్సరాలకు మరణిస్తాం, కానీ మన బాడీలో ఉన్న సెల్స్ నిరంతరము కొన్ని జనిస్తూ ఆ ప్లేస్ లో కొత్త మళ్ళీ తయారైతూ
మరణించిన ప్లేస్లో మళ్ళీ కొత్తవి తయారవుతూ ఈ ప్రాసెస్ ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్కిన్ సెల్స్ ఉంటే ప్రతి 26 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ ప్రతి 44 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. బ్లడ్ సెల్స్ 120 డేస్కి ఒకసారి మారిపోతూ ఉంటాయి. సేమ్ అవే సెల్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట, రీజనరేట్ అవుతాయి. బోన్ సెల్స్ 2 ఇయర్స్కి ఒకసారి మారిపోతూ ఉంటాయి. ఈ ఈ ప్రాసెసింగ్ అనేది స్టెమ్ సెల్ పర్యవేక్షించాలి, ఎందుకంటే దాని ఆధారంలోనే కదా ఇతర సెల్స్. ఇలా ఇరిటేషన్ గురైన ఈ స్టెమ్ సెల్ మరి ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ను ఏమవుతుంది, ఉదాహరణకు కిడ్నీలే ఉదాహరణకు తీసుకున్నా, లేదు ఏదైనా ఆర్గాన్ తీసుకోండి, ప్యాంక్రియాస్ తీసుకోండి. ఈ ప్యాంక్రియాస్లో లేదు కిడ్నీలో ఏదో ఒక అవయవం, ఈ అవయవంలో 1,00,000 కణాలు ఈరోజు మరణించినాయి. మళ్ళీ ఏం చేయాలి, 1,00,000 కణాలు మళ్ళీ రీబర్త్ తీసుకోవాలి. అంటే 1,00,000 కణాలు ఈరోజు మరణించినాయి, 1,00,000 కణాలు మళ్ళీ తిరిగి పుట్టాలి. అప్పుడు మనం హెల్తీగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఈ స్టెమ్ సెల్కి ఇరిటేషన్ వస్తుంది అనుకున్నాం కదా, అది ఇరిటేషన్తో ఎక్కువగా తయారవ్వండి అని ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి. అంటే 1,00,000 సెల్స్ బదులు 1,20,000 తయారైనాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. అంటే ఎన్ని మరణించినాయో అంతకంటే ఎక్కువ సంఖ్యలో మళ్ళీ తయారైతే కణాలు, దాన్నే క్యాన్సర్ అంటారు. ఇప్పుడు ఈ క్యాన్సర్ ఎవరి వల్ల వచ్చింది? స్టెమ్ సెల్ ఇరిటేషన్ వల్ల వచ్చింది. డాక్టర్ అంటాడు కదా, నువ్వు సిగరెట్ తాగినావు, నువ్వు మందు తాగినావు, లేకపోతే అది తాగినావు, ఇది తాగినావు, ఏది తాగినా. మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏం తాగారు, పిల్లలు ఏం తాగారు? మగవాళ్ళంటే బయట తిరిగే వాళ్ళంటే ఆహారం మంచిది కాదు, లేకపోతే అది లేదు ఇది లేదు అని మీరు చెప్పుకున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు, వాళ్ళకి రావట్లేదా క్యాన్సర్? సో ఈ విధంగా స్టెమ్ సెల్కు ఇరిటేషన్ వస్తే మధ్యలోనే డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్యాన్సర్ ఎలా జనరేట్ అయింది అనేది. ఎక్కువ సెల్స్ మళ్ళీ రీబర్త్ తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. అది ఏ ఆర్గాన్లో జరిగితే ఆ ఆర్గాన్ క్యాన్సర్గా మారిపోతుంది. ఓకే, రెండో ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు 1,00,000 సెల్స్ మరణించినాయి, ఆ ప్లేస్లో మళ్ళీ 1,00,000 పుట్టినప్పుడు హెల్తీగా అనుకున్నాం కదా, మనం హెల్తీగా జీవిస్తున్నాం. అలా కాకుండా 80,000 తయారైంది, అంటే పుట్టాల్సిన కంటే తక్కువ పుట్టినాయి. దీన్ని ఏమంటారు? డిజార్డర్. డిజార్డర్ మీన్స్ కిడ్నీలో అలా జరిగింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్. అదే లంగ్స్ లో పుట్టింది అనుకో, లంగ్ ఇన్ఫెక్షన్. ప్యాంక్రియాస్ లో జరిగింది అనుకోండి, షుగర్. అర్థమైందండి? ఇవి డిజార్డర్స్. అంటే ఎంత సంఖ్యలో, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత సంఖ్యలో మరణిస్తే అంత సంఖ్యలో మళ్ళీ తిరిగి జన్మించాల్సిన ప్రాసెస్లో ఎక్కువ తక్కువ ఎందుకు జనరేట్ అవుతున్నాయి అంటే స్టెమ్ సెల్కి వచ్చిన ఇరిటేషన్. సో ఇప్పుడు చెప్పండి, డిస్ట్రాయర్ ఎవరు? స్టెమ్ సెల్లే. ఆపరేటర్ ఎవరు? స్టెమ్ సెల్లే. జనరేటర్ ఎవరు? స్టెమ్ సెల్. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్ ఏమంటారు? ఒకే కణం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరగా కూడా మన బాడీలోనే ఉంది. అందుకనే మన పూర్వీకులు ఏమంటారంటే దేహమే దేవాలయం అంటారు. ఈ దేహమే దేవాలయం అన్నదాన్ని లోపల దేవుడు ఉన్నాడు అని మీరు తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి. ఇది ప్రతి దాంట్లోనూ ఉంటుంది, ప్రతి జీవిలోనూ ఉంటుంది. అందుకనే మనం చెట్లను పూజిస్తాం, రాయిని పూజిస్తాం, ప్రతిదాన్ని పూజిస్తాం. ఎందుకు? అంతటా పరమాత్మ ఉన్నాడు. మన దేహంలో ఉన్నదే అన్ని జీవుల్లో కూడా ఉంది. అందుకనే మనం ప్రతిదానికి పూజ చేస్తాం. మరి మన దేహంలో ఉన్న ఈ దేవుణ్ణి ఎలా కాపాడుకోవాలి, ఆయనకి ఎలాంటి నైవేద్యాలు ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి? నైవేద్యం మీన్స్ ఆహారం. ఎలాంటి ఆహారం ఇవ్వాలి? తనకు నచ్చిన ఆహారం ఇవ్వాలా, లేదు మనకు నచ్చిన ఆహారం ఇవ్వాలా?
మనకు నచ్చిన మన నాలుగు మన బుద్ధికి తోసిన ఆహారాన్ని ఇచ్చి ఎప్పుడో అర్ధరాత్రులు అపరాత్రులు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉండవు. మీరు ఎంత మంచి ఆహారమైనా సరే సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించిన లోపలే ఇవ్వాలి. మీరు ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగింది. ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఒక 50-60 సంవత్సరాల క్రితం లేదు. ఈరోజు మీరు ఈ ఎలక్ట్రిసిటీ వెలుగుల్లో అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఎప్పుడంటే అప్పుడు తినేసి పడుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఎందుకు అంటే మన జీర్ణ వ్యవస్థ అనేది సూర్యుడి మీద ఆధారపడింది. సూర్యుడు ప్రభావవంతంగా మంచి కాంతితో వెలుగొందేటప్పుడు మన భూమి మీద తన కిరణాలను ప్రసరించినంత కాలం అంతసేపు మనం తిన్న ఆహారం వేగంగా జీర్ణం అయిపోతుంది. సో అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మనం ఏం తిన్నా కూడా అది జీర్ణం అవటానికి 100% తయారుగా ఉంటుంది. అలా కాకుండా అర్ధరాత్రి సూర్యుడు అస్తమించి 5-6 గంటలు అయిన తర్వాత జీర్ణ వ్యవస్థ మొత్తం, జీర్ణ వ్యవస్థ అంటే అన్ని వస్తాయి, లివరు, పొట్ట, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, మరి ప్యాంక్రియాస్, ఇవంతా జీర్ణ వ్యవస్థ అంటుంది మొత్తాన్ని. సో ఇదంతా కూడా రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు, స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటే ఏమవుతుంది చెప్పండి? సో అది జీర్ణం కాక, అది బయటికి పోలేక టాక్సిన్స్గా మారిపోతుంది. ఇంకా మన దేహంలో పుట్టుకతోనే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అని 2 రకాలు ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియాను, చెడు బ్యాక్టీరియాను బయటికి తీయటం ఎవరి వల్ల కాదు. ఇది నిరంతరం పోషించబడుతుంది. ఎలా పోషించబడుతుంది? మనం తిన్న ఇలాంటి ఆహారమే, అంటే టైం తప్పి, వేళ తప్పి, సరిగా నవలకుండా ఏదంటే అది తింటే అదంతా బ్యాడ్ బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. ఇది నిరంతరం ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది గుడ్ బ్యాక్టీరియాకు, బ్యాడ్ బ్యాక్టీరియాకు. ఇప్పుడు మనం ఎవరికి ఇచ్చినట్టు ఈ ఆహారం? సెల్స్ తీసుకోలేదు, గుడ్ బ్యాక్టీరియా తీసుకోలేదు, దాన్ని బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం ఆహారంగా స్వీకరించినాయి. ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది అని చాలా మందికి లెక్క తెలియదండి. మన బాడీలో 80 to 100 ట్రిలియన్ సెల్స్ ఉంటే అంతే పరిణామం, అంతకంటే రెట్టింపు పరిణామం ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. ఎస్, వాటిని మీరు ఎన్ని సెలైన్లు, ఎన్ని ఇంజక్షన్లు, ఎన్ని కెమికల్స్ ఇచ్చినా మీ బాడీలో నుంచి తొలగించటం ఎవరికి సాధ్యం కాదు. సో మన ఆహారం సెల్స్ కు ఫుడ్ కావాలి. మంచి బ్యాక్టీరియాకు అది ఆహారంగా మారాలి, కానీ చెడు బ్యాక్టీరియాకు ఆహారం అందకూడదు. కానీ మనం సరైన ఆహారపు అలవాట్లు మనం ఏమైనా అలవర్చుకోకపోతే మనం తినే ఆహారం అంతా కూడా బ్యాడ్ బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. అంటే మన శత్రువులు ఎక్కడో లేరు, బయట ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, లోపలే ఉన్నారు. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతా ఉంటే ఆర్గాన్స్ ను పట్టుకుంటుంది. అప్పుడు ఇమ్యూనిటీ కీలక పాత్ర వహించాలి. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. బోర్ కొడుతుందా? సో ఇప్పుడు స్టెమ్ సెల్ గురించి ఓకేనండి. మరి ఇమ్యూనిటీ అంటే ఏంటి? మార్కెట్లో ఎన్నో స్టెమ్ సెల్ కంపెనీలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు క్యూర్ సెల్ లాగా పనిచేయట్లేదు అంటే కారణం ఒకటే, ఈ ఫార్ములేషన్ డిఫరెంట్. అంటే స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీని 2 బ్యాలెన్స్ చేసే విధంగా ఈ ఫార్ములేషన్ ఉంది. అలా చేయకపోతే ఓన్లీ స్టెమ్ సెల్ మాత్రమే ఇస్తే అది రిపేర్ చేయగలుగుతుంది, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఇది దీనికి మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. సో ఇమ్యూనిటీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది మన బాడీలో. ఇది కూడా స్టెమ్ సెల్ నుంచి వచ్చిందే. స్టెమ్ సెల్ కాంది ఏది లేదు. కానీ ఇమ్యూనిటీ రక్షణ వ్యవస్థ నిరంతరము, ఇమ్యూనిటీ అనేది అవుట్ సైడ్ నుంచి వైరస్లు, బ్యాక్టీరియాలు రాకుండా లోపలికి, లోపల ఉన్నాయి హాని చేయకుండా నిరంతరం యుద్ధమే చేస్తుంది. ఆ యుద్ధంలో ఇమ్యూనిటీ గెలిస్తే మనం జీవించి ఉంటాం, ఓడిపోతే
మనం తర్వాత వరల్డ్ లేదు, మీరే ఊహించుకోండి. ఈ యుద్ధంలో మనం ఎవరికి హెల్పింగ్ గా ఉండాలి? వైరస్లకు, బ్యాక్టీరియాలకా, లేకపోతే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీకా? మనం తినే ఆహారం ఎవరికి సపోర్ట్ కావాలి? ఎవరికి సపోర్ట్ కావాలంటే ఇమ్యూనిటీకి సపోర్ట్ కావాలి, స్టెమ్ సెల్కు సపోర్ట్ కావాలి, సెల్స్కు సపోర్ట్ కావాలి. కానీ మనం తినే ఆహారపు అలవాట్లు సరైనవి కాకపోవటం వల్ల అవి వైరస్లకు, బ్యాక్టీరియాలకు హెల్ప్ అవుతున్నాయి. అవి ఇంకా బాగా డెవలప్ కావడానికి కారణమవుతా ఉంది. దీన్ని సరిదిద్దుకోవాలి, మనందరం కూడా సరిదిద్దుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మీరేమి ఎంబీబీఎస్, ఎండీలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జన్మ హక్కు ఆరోగ్యంగా జీవించటం. మీకు మార్కెట్లో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, చదువుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబ సభ్యులను ఆరోగ్యంగా ఉంచండి. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదు. మీకు ఎన్ని రకాల ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేనప్పుడు అవన్నీ సున్నా. కాబట్టి ఆరోగ్యం గురించి తెలుసుకోవటము ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు, జన్మ హక్కు. ఆరోగ్యంగా జీవించటం అనేది మనందరి జన్మ హక్కు. ఈరోజు మనం వ్యాధులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఎస్, ఏ హాస్పిటల్ పోయినా ప్రతి ఒక్కరూ అనారోగ్యంతోనే బాధపడతా ఉన్నారు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఓన్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోనే, అంటే అజ్ఞానం వల్లనే మనం రోగులుగా ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో లేదు. మనకు చరిత్రలో ఎప్పుడు కూడా షుగర్ వ్యాధి ఉందని, బీపీ ఉందని, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందని, లివర్ ప్రాబ్లం ఉందని మనం ఎక్కడ చరిత్రలో చదువుకోలేదు. మనందరం చదువుకున్నాం కదా హిస్టరీ. వాడి మీద ఈడిద్దని వేయడని, వాడిని ఈడు చంపాడని, వాడు ఈడిని చంపాడని యుద్ధాల గురించి చరిత్ర ఉంది, కానీ వ్యాధుల మీద చరిత్ర లేదు. అంటే వ్యాధులు అనేవి లేవు. మరి అప్పుడు వ్యాధులు లేకపోతే అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనుషులు మరణించాలంటే రెండే మార్గాలు ఉండేవి. ఒకటి యుద్ధమన్నా చేయాలా, లేదంటే న్యాచురల్ డెత్ అన్నా రావాలా, లేదంటే ఆకస్మిక మరణం, పాము కాట్లు, తేలు కాట్లు, ఏదో వరదలు, తుఫాన్లు, ఇంతే. ఇదే మరణానికి కారణం. కానీ ఈ రోజుల్లో లాగా మరి వ్యాధులతో మరణించే దుస్థితి ఒక 50 సంవత్సరాల క్రితం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు వ్యాధితో పోరాటం చేస్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది ఎలా? స్టెమ్ సెల్ ఒక్కటి ఉన్నంత మాత్రాన కొంతవరకే ప్రయోజనము. ఇమ్యూనిటీ దానికి సపోర్టింగ్ గా ఉండాలా? ఉండకపోతే మళ్ళీ మనం రిపీటెడ్ గా వ్యాధిగ్రస్తులం అవుతా ఉంటాం. ఎట్లా? మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 2 వీలర్ ఉంది. ఈ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ ఏం చెప్పిందంటే, దీన్ని పెట్రోల్ పోసుకొని నడుపుకో బాబు అని చెప్పారు. మీరేం చేశారంటే, మీకు తెలుసో తెలియకో దాంట్లో కిరోసిన్ పోస్తా ఉన్నారు. అది కొద్ది కాలం తిరిగి ఏమంటే అది ఇంజన్ పాడైపోతా ఉంది. మీరు మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చారు. అది చూసి ఆ ఫిల్టర్లు అవన్నీ మార్చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి కదా. కానీ మీకు తెలియట్లేదు, ఆ ఏరియాలో మీకు ప్యూర్ పెట్రోల్ అనేది దొరకట్లేదు, లేదంటే మీకు డబ్బు తక్కువ ఉందనో, లేకపోతే ఇంకేదో కారణం ఏదైనా కానీ మీరు పెట్రోల్ బదులు మళ్ళీ కిరోసినే పోస్తా ఉన్నారు. అది మళ్ళీ పాడైపోతుంది తొందరగా. మళ్ళీ మెకానిక్ దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. ఆయన మళ్ళీ అన్ని ఫిల్టర్ చేసి అన్ని క్లీన్ చేసి మళ్ళీ బాబు పెట్రోల్ పోసుకో అని చెప్పి ఇచ్చాడు. మళ్ళీ మీరు పెట్రోల్ బదులు కిరోసినే పోస్తా ఉన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్రోల్ ఎవరు? ఇంజిన్ ఎవరు? మెకానిక్ ఎవరు? కాపాడేవారు ఎవరు? ఇక్కడ మన బాడీలో పెట్రోల్ అంటే మనం తినే ఆహారం, ఇంజిన్ అంటే మన దేహంలో ఉన్న అవయవాలు. మనం మంచి ఆహారం ఇవ్వకపోతే అవి పాడైపోతాయి. అవి పాడైపోతే క్యూర్ సెల్ ఇచ్చి మనం బాగు చేసుకుంటున్నాం. ఈ క్యూర్ సెల్ ఎవరు? రిపేర్ చేసే మెకానిక్. క్యూర్ సెల్ ఇచ్చి మనం బాగు చేసుకుంటాం. బాగు చేసుకున్న తర్వాత అది మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి కదా. బాగు చేసి రిపేర్ చేసింది కదా. అది మళ్ళీ ఏం చేసినాం? తిన్న ఆహారమే, గతంలో తిన్న ఆహారమే మళ్ళీ తిన్నాం.
తింటే ఏమవుతుంది? మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఈ ఆహారం అంతా ఈ వైరస్లకు బ్యాక్టీరియాలకు కదా వెళ్తుంది. స్టెమ్ సెల్కు వైరస్లను బ్యాక్టీరియాలను సంహరించే స్థాయి లేదు, అది రిపేర్ మాత్రమే చేస్తుంది. మరి రక్షణ వ్యవస్థ ఎవరు? ఇమ్యూనిటీ వెనకుండి దాన్ని నిరంతరము కాపాడాలి, బాగైనా హెల్తీగా ఉన్న వాటిని కాపాడాలి. ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే కాలనీలు ఉంటాయి, కోట్లు కాదు లక్షలు ట్రిలియన్స్ ఉంటాయి కదా, మీ కంటికి కనిపించవు. మీ అరిచేతిని గానా పరిశీలిస్తే కొన్ని కోట్లు కాదు ట్రిలియన్స్ ఉంటాయండి. సో ఎప్పుడైనా మీ అరిచేతిని తీసుకెళ్లి మైక్రోస్కోప్ కింద పెట్టి మీరు రోజు ఎన్ని సబ్బులు షాంపూ వేసి కడిగినా, ఎన్ని కెమికల్స్ వేసి కడిగినా కోట్లాది వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి మీ చేతుల్లోనే. ఇక కాళ్ళు అన్ని లోపల అయితే కాలనీలే ఉంటాయి. ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మరి మనం ఇచ్చే ఆహారం ద్వారా అది శక్తివంతంగా లేకపోతే ఈ కాలనీలు పెరిగిపోతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే హార్ట్ వాల్స్ బ్లాక్ అని. వాల్స్ బ్లాక్ కాదండి, వాల్స్ పోయి మీకు ఏదో యూట్యూబ్లోనో వీడియోలో చూపించినట్టు ఏదో అడ్డం ఉంటే వాళ్ళు తీయటం ఇవన్నీ ఏముండదు, అట్లా కాదు. అది ఈ బ్లడ్ వెజల్స్ చుట్టూ కండరం ఉంటది కదా. ఇమ్యూనిటీ ఎప్పుడైతే బలహీనంగా వీక్గా ఉంటుందో ఈ వైరస్లు బ్యాక్టీరియాలు అక్కడ ఏం చేస్తాయి? కాలనీలు లేపుతాయి. అవి ఏమి 100 సంవత్సరాలు బతకవు కదా. వాటి వయసు అంతా కూడా వాటి ఏజ్ 24 గంటలు లేదు 48 గంటల్లో. ఆ కండరంలో ఒక కోటి ఉంటే ఈరోజు కోటిని చంపేసింది ఇమ్యూనిటీ. ఆ కోటి అలాగే మళ్ళీ పిల్లలు పుడతాయి కదా, మళ్ళీ ఒక కోటి ఉంటాయి. ఆ రోజు ఇమ్యూనిటీ బలహీనంగా ఉంది. ఈ కోటి ఏం చేస్తాయంటే అక్కడ చంపలేదు కాబట్టి ఇమ్యూనిటీ 2 కోట్లు అయితే 3 కోట్లు. అంటే మనం ఎట్లయితే ఇండివిజువల్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ లేపుకున్నామో అవి కూడా అలా అపార్ట్మెంట్ లేపుతాయి ఈ కండరంలో, ఈ బ్లడ్ వెజల్స్ చుట్టూ. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ వెజల్ నేరో అయితే ఏమవుతుంది? బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. సో దీన్నే బ్లాకేజ్ అంటారు. అంతేగాని అక్కడేమో అడ్డపడి అక్కడేదో తొలగించడం ఇది కాదండి. సో ఈ విధంగా ఇమ్యూనిటీ అనేది రక్షణ వ్యవస్థ. మన స్టెమ్ సెల్ మరి ఎప్పటికప్పుడు బాగు చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ దాన్ని కాపాడుతూ ఉండాలి. దీని అంతటికి మరి మూల కారణం ఎక్కడుంది? మనం తినే ఆహారపు అలవాట్లలో ఉంది. మన ఆహారంలో విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ అండ్ ఫైబర్ కూడా ఉండాలి. ఈ రోజు నుంచి అయినా మీరు మీ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి. మీలో డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ప్రొఫెసర్స్ ఉండొచ్చు, లెక్చరర్స్ ఉండొచ్చు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అలోపతి సిస్టమ్ గురించి నేను మాట్లాడటం లేదు. దట్ ఈస్ అ డిఫరెంట్. మీ బాడీ డిఫరెంట్, అలోపతి సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. మీరు ఎక్కడ ఎతుకులాడినా గూగుల్లో లేదంటే ఎక్కడ ఎతుకులాడినా మీకు అలోపతి సిస్టంలో ఆ ఆర్గాన్ ఎలా పనిచేస్తుంది లేదంటే దానికి ఏమి ఇవాళ తెలుస్తుంది. కానీ మీకు న్యాచురల్ బాడీ ఎలా పనిచేస్తుంది, ఇది ఎట్లా నిర్మితమైంది, ఎలా దీనికి ఏం కావాలనేది మీకు ఎంత ఎతుకులాడినా మీకు ఇంటర్నెట్లో దొరకవు. కానీ మన మహానుభావులు మరి ఎంతో మంది బుక్స్ రాశారు ఆరోగ్యం మీద, ఆరోగ్యంగా ఎలా జీవించాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అన్న విషయాల మీద. అవి చదవండి, చదివించండి. సో ఈ రోగాలన్నిటికీ మూల కారణం బ్యాడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇదే జబ్బులకు వ్యాధులకు మూలం. జబ్బులన్నా వ్యాధులన్నా ఒకటి కాదండి. జబ్బులు అంటే తాత్కాలికంగా వచ్చే జ్వరము, తలనొప్పి, వీటిని ఇల్నెస్ అంటారు. జబ్బులు, జలుబు, దగ్గు, జ్వరము అంటే టెంపరీ వచ్చిపోయే వాటిని ఇల్నెస్ అంటారు. డిసీజ్ అంటే ఇక క్రానిక్ వాటిని డిసీజ్ అంటారు. వీటన్నిటికీ ఈ జబ్బులకైనా వ్యాధులకైనా మూల కారణం మన ఆహారపు అలవాట్లు. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్తో తయారైన క్యూర్ సెల్ మన బాడీలో ఉన్న సెల్స్ను రిపేర్ చేయగలుగుతుంది. రిపేర్ కాకపోతే ఆ రిపేర్ కాని సెల్స్ను రిమూవ్ చేసేసి కొత్త వాటిని రీజనరేట్ చేయగలుగుతుంది. ఆ రీజనరేట్ అయిన వాటిని అలాగే ఆల్రెడీ హెల్తీగా ఉన్న వాటిని ఇంకా ఎనర్జైజ్గా, యాక్టివ్గా ఉంచడానికి
స్టెమ్ సెల్ తోడ్పడుతుంది. దానికి సపోర్టింగ్గా ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి, మరి నిరంతరం ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను సంహరిస్తూ ఈ ఏదైతే ఆరోగ్యంగా తయారైన ఈ ఆర్గాన్స్కు రక్షణగా వాటికి ఇవి హాని చేయకుండా నిరంతరం కాపాడుతుంది ఇమ్యూనిటీ. ఈ రెండు మరి చక్కగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దానికి మన ఆహారమే కారణమవుతుంది. సో ఇది ఈ సబ్జెక్ట్ సముద్రం లాంటిది. మనం ఇంకా రాబోయే సెషన్స్లో వాటి మీద ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతమైనది. ఇలాంటి అద్భుతమైన ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడటం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఓవర్ టు హెచ్సి రావు గారు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఇన్వైట్ చేద్దాం. హలో. ఎస్ సార్. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. చాలా ఎక్సలెంట్గా, అసలు డిఫరెంట్గా ఇంతవరకు మేము వినని రీతిలో ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మీరు చెప్పడం జరిగింది. ఒక జనరేటర్గా ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఒక ఆపరేటర్గా ఏ విధంగా మన ప్రొడక్ట్ పనిచేస్తుంది, అలాగే డిస్ట్రాయర్గా ఏ విధంగా వర్క్ చేస్తుందని యాక్చువల్గా మన మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ అన్ని ఎంతో యాక్చువల్గా మేము ఎన్నో క్వశ్చన్స్ మైండ్లో మీకు తెలియకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మాకు అన్ని క్లియర్ అయిపోయినట్టుగా మీరు వివరించారు, చక్కగా వివరించారు. చాలా డిఫరెంట్గా ఇంతవరకు ఎవరు కూడా వివరించని విధంగా ఒక వినూత్నంగా మీరు చాలా చక్కగా చెప్తున్నారు సార్. సో మా అందరి తరఫున మీకు హ్యాట్స్ ఆఫ్ అండ్ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అలాగే ఒక ఎగ్జాంపుల్స్ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. ఒక వెహికల్కి ఆ పెట్రోల్ అది గుర్రాజ్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పారు సార్. ఇద్దరు ముగ్గురితో మాట్లాడించండి మీరు. ఓకే అండి. సో ఇంతవరకు సార్ చెప్పిన దాన్ని మనం అందరూ విన్నాము. ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రము టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 10 minutes మనకు మ్యాక్సిమము. సో అంత లోపల ఒక ఇద్దరు ముగ్గురికి మనము ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఆల్రెడీ చేసి ఉన్నారు. కిరణ్ మెట్టపల్లి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏమన్నా రిజల్ట్స్ ఉన్నాయా మన దగ్గర? వెరీ గుడ్ అండి. అదొకటి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఈ ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేస్తూ వచ్చే జబ్బు అనమాట, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, ఇమ్యూనిటీకి కూడా ఈ యొక్క ఇరిటేషన్ వస్తే మన బాడీలో ఉన్న పార్ట్స్ ను నాశనం చేస్తుంది అనమాట. అందులో దాదాపుగా ఒక 100 రకాల జబ్బులు ఉన్నాయి. ఈ టైప్ 1 డయాబెటీస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లూపస్, ఇలా చాలా జబ్బులు ఉన్నాయి. ఈ యొక్క 100 రకాలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేయడం వల్ల వస్తుంది. హలో. సో ఇప్పుడు ఇమ్యూనిటీకి ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. దానికి కారణం ఏంటి? అయితే చిన్నపిల్లల్లో కూడా రావచ్చు కదా, వాళ్ళు ఇప్పటి వరకు పెద్దగా ఇది కాలేదు కదా. అయితే ఈ రోజు ఉన్న విషయంలో చూడండి, కడుపులో తల్లి గర్భం నుంచి మనకు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే మొదటిసారి ఎప్పుడైతే స్టెమ్ సెల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇక మన తల్లి యొక్క తిన్న ఆహారాన్ని బొడ్డు ద్వారా గ్రహించి. హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఓకే. ఆ తల్లి బొడ్డుతాడు ద్వారా తల్లి తిన్న ఆహారం కూడా ఆ పిల్లకు ఆ బిడ్డకు అందుతుంది. ఈ ఆహారం అనేది శ్రేష్టమైనది ఉండాలి, అది ఇమ్యూనిటీకి సపోర్టింగ్ అయ్యేది ఉండాలి. సో తల్లి తినే ఆహారం కూడా మంచిగా ఉండాలి. ఆ తర్వాత పుట్టిన తర్వాత ఈ జంక్ ఫుడ్స్ కు అలాగే రకరకాల ఇరిటేషన్, ఇమ్యూనిటీకి బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అయ్యే ఆహారం, మంచి పౌష్టికాహారం ఇస్తే చక్కగా పనిచేస్తుంది. ఇది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఎక్కువ వస్తుందండి.
సో వారి ఆహారపు అలవాట్లే దానికి కారణం. దాన్ని సరిదిద్దుకుంటే, ఆహారాన్ని సరిదిద్దుకొని క్యూర్ సెల్ తీసుకుంటే చక్కగా మీకు ఫలితం ఉంటుంది. అది శాశ్వతంగా కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రావటం అనేది జరగదు. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ వల్ల అది తగ్గినట్టు మీకు అనిపిస్తుంది కానీ తగ్గదు. అది జస్ట్ ఒక అనెస్థెసియా టైపులో మనకు ఆ బాధ తెలియకుండా ఉంటుంది. ఆ తర్వాత అది ఇతర ఆర్గాన్స్ ను డ్యామేజ్ చేస్తుంది. మన క్యూర్ సెల్ వాడితే ఈ జబ్బు తగ్గింది, ఈ జబ్బు తగ్గదు అన్నది క్వశ్చనే లేదండి. ఎందుకు? ఇది మన శరీరం పెరుగుదల, అలా పుట్టుక పెరుగుదలకు కారణమైన స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూనిటీ. కాబట్టి ఏ ప్రాబ్లంనైనా అది తగ్గిస్తుంది కానీ ఎప్పటికీ అది శాశ్వతంగా ఆ వచ్చిన ఫలితం నిలబడాలంటే మాత్రం మంచి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి. అదే క్రమంలో ఈ తగ్గే ప్రాసెస్ లో, ఈ తగ్గటం అంటే ఇప్పుడు ఏంటి, కీళ్ళు మధ్యలో ఈ చేతులు, కాళ్ళు ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏంటి, టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయింది. టాక్సిన్స్ అంటే విష వ్యర్థ రసాయన పదార్థాలు అంటారు. వీటిని తొలగించుకోవాలి. ఇప్పుడు మనం గత 30-40 సంవత్సరాలుగా బాగా అల్లోపతి సిస్టమ్ కు అలవాటు పడి ఉన్నాం కాబట్టి మనకు టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. ఇలా వేసుకుంటే అలా ఎమ్మటే తగ్గిన సిమ్టమ్స్ ఉంటాయి కానీ అసలు టాక్సిన్స్ ఎలిమినేషన్ అనే ప్రాసెస్సే తెలియదు చాలా మందికి. కానీ ప్రతి ఒక్క న్యూయింగ్ డిస్ట్రిబ్యూటరు మైండ్ లో పెట్టుకోవాల్సింది, మీరందరూ కూడా లీడర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన ప్రొడక్ట్ ఇచ్చే ముందలే వారికి టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి చెప్పాలి. దీన్నే హీలింగ్ క్రైసిస్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, వీడు కిరణ్ గారు అడిగారు, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కు మనము అనే ప్రాబ్లం కు మీరు వాడుతా ఉన్నారు క్యూర్ సెల్, ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ తగ్గే ప్రాసెస్ లో కొద్ది కాలం అయిన తర్వాత, అది రోజుల వారాల అనేది మనకు తెలియదు, బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బట్టి అవి మరి బయటకు వెళ్ళిపోవాలి కదా. ఆ జబ్బు క్యూర్ కావాలంటే ఆ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవాలి, అంటే విషవ్యర్థ రసాయన పదార్థాలు బయటకు వెళ్ళిపోవాలి, జబ్బుకు అయ్యే కారణమైన. ఆ ప్రాసెస్ లో మనకు ఎక్కువ యూరిన్ వస్తుంది, ఎక్కువ మోషన్ వస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది, జ్వరం రావచ్చు, లేదంటే ఆ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ అయిపోవచ్చు. షుగర్ కూడా చూడండి, చాలా మందికి ఎక్కువ తక్కువ అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. మొదట్లో తగ్గినప్పుడు సంతోషపడతాడు, ఆ తర్వాత మళ్ళీ రిపీట్ తీసుకునేందుకు మళ్ళీ పెరిగి ఉంటాయి. అయ్యో నాకు మళ్ళీ వచ్చిందండి, ఇది పనిచేయలేదంట. అది కాదండి. మీరు ఏ రిపోర్ట్ అయినా సరే క్యూర్ సెల్ తీసుకునేటప్పుడు 3 నెలల తర్వాత తీసుకున్నదే నిజమైన రిపోర్ట్. ఈ లోపల మీరు తగ్గినా సంతోషపడాల్సిన అవసరం లేదు, పెరిగినా బాధపడాల్సిన అవసరం లేదు. సో కిరణ్ గారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా చిన్న వ్యాధి. అది ఎవరికన్నా తగ్గిపోతుంది క్యూర్ సెల్ తో చక్కగా, మీరు ఏమీ భయం లేకుండా. ఎవరైనా టెస్టిమోనీస్ ఉన్నాయని మీరు అడుగుతున్నారు, దానికి ఏంటి సమాధానం అంటే, ఎవరో టెస్టిమోనీ మనకెందుకండి, మీరే ఒక నెల వాడి చూడండి. మీరే ఒక నెల, అంటే మీరు కానీ మీ మిస్సెస్ కానీ ఎవరో ఉంటారు కదా మీ తరపున, వాళ్ళకు ఒక నెల వాడుకోమని చెప్పండి. ఈ ఒక నెలలో వారికి ఉన్న ప్రాబ్లం లో 30-40% రిలీఫ్ వచ్చింది అంటే కంటిన్యూ చేయమనండి. అంతే కదా, ఏముందా. ఎవరి టెస్టిమోనో మనకి ఎట్లా సూటబుల్ అవుతుంది. అవన్నీ ఏంటంటే మన మైండ్ బిలీవ్ చేయడానికి, ఆయన తగ్గింది, ఈయన తగ్గింది, ఇవన్నీ. ఓకేనా కిరణ్ గారు? ఓకే సార్, నాకు ఐడియా ఉంది సార్. నేను అన్ని తెలుసు, మళ్ళీ అడిగారు. లాస్ట్ 10 years బ్యాక్ ఒకటి వచ్చింది సార్, డబుల్ స్టెమ్ సెల్ అని, ఫైటోసైన్స్ వాళ్ళది. అప్పుడు నాకు లార్జ్ కొలార్లో కొంచెం ప్రాబ్లం ఉంటే అప్పుడు నేను వాడినా, క్యూర్ అయింది. బట్ ఇప్పుడు అంటే నేను యాక్చువల్ అయితే ప్రాక్టీస్నర్ నేను. నేను ఈ కోవిడ్ తర్వాత చాలా మంది, అంటే నేను ఒక 20-20 మెంబర్స్ నేను చూసిన ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు. ఈ కోవిడ్ తర్వాతనే వచ్చింది, కోవిడ్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ తర్వాతనే చాలా మందికి వచ్చింది. ఈ మనం ఆ కోవిడ్ టైంలో బాగా టాక్సిన్స్, ఫుడ్ అని టాక్సిన్స్, ఈ కెమికల్స్ వాడాం కదా. చెప్పండి. వ్యాక్సినేషన్ తర్వాత చాలా మందికి వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అవునండి. అది నేనే ఒక ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 6 నెలల్లో ఒక 20 మందిని చూసిన పేషెంట్స్ టెస్టులు చేయించడం అని చేస్తే ఒక 20 మందికి పాజిటివ్ వచ్చింది ఆర్ఏ ఫ్యాక్టర్. వాడికి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేయండి. ఫుడ్ హ్యాబిట్స్ మీరు ఆల్రెడీ మీకు అవగాహన ఉంది కాబట్టి ముందే చెప్పండి ఈ హీలింగ్ క్రైసిస్ గురించి. ఎవరికైనా ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే ఆదివారం వస్తున్నారు,
మీకు ఏమన్నా తగ్గినాయా, లేదంటే తగ్గిన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, ఇవన్నీ అవసరం లేదండి. మీరు వాళ్ళకి చెప్పండి. ఎవరితో ఎందుకండి, మీరే వాడండి, 1 నెల వాడి చూడండి, పాజిటివ్ రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి. 99.999% వాళ్ళు మంచిగా రిలీఫ్ అవుతారు ఫస్ట్ మంత్లోనే. ఆ 0.1% కూడా ఎందుకు ఇదవుతారంటే వారు సరిగా వాడకపోవటం. ఓకేనండి కిరణ్ గారు? సార్ ఒక టెక్నికల్ అంటే మన కంపెనీలో టెక్నికల్ ప్రాబ్లం గురించి నేను రేజ్ చేయొచ్చా? టెక్నికల్ ఈ రోజు రేపు ఉంటది కదా టెక్నికల్, ఆయన అడగండి, మన ఎస్ఎస్ఆర్ గారిని అడగండి. ఈ రోజు ఓన్లీ ప్రొడక్ట్ మీద అడగండి. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొకరికి తీసుకున్నాము, సమయం తక్కువ ఉంది. రాజేందర్ గారు మీకు అనుమతిస్తాను. రాజేందర్. హలో రాజేంద్ర గారు, మైక్ ఆన్ చేసుకొని. హలో సార్, హెచ్సి రావు గారు, ఆయన మైక్ ఆన్ కాలేదు, వేరే వారికి ఇవ్వండి. హలో సార్ నమస్తే రాజేంద్ర గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, చెప్పండి. మాకు హెల్త్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది. మొదటి నుంచి యోగా చేసుకుంటూ మేము రెగ్యులర్ గా ఉండేవాళ్ళం సార్. అయితే స్కూల్లో టీచర్ చేసినందుకు 8 years స్కూల్లో టీచర్ చేసినందుకు ఇప్పుడు కాళ్ళలో మనకు వాపులు వచ్చినాయి సార్. వాపులు వచ్చి ఇది వాడాలి అని స్టార్ట్ చేసినాం సార్. అయితే 1 ప్యాకెట్ ఇక మొత్తం కోర్స్ 3 నెలల తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా సార్, అది ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎంత కాలంలో రిజల్ట్స్ వస్తుంది అనేది మన బాడీ మెటాబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. బాడీ మెటాబాలిజం అనేది మన ఏజ్, మన డిసీజ్, మనం వాడే మెడిసిన్ మీద ఆధారపడి ఉంటుంది, మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇందులో క్యూర్ సెల్ వాడిన వాళ్ళకు 100కు 100% రిజల్ట్ రావాల్సిందే. అయితే కొంతమందికి 10 రోజుల్లోనే వస్తుంది, కొంతమందికి 40 రోజులైనా కూడా రాదు. ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది చెప్తాను. మేము పరిశీలించిన దాన్ని బట్టి, ఇప్పుడు సపోజ్ కొంతమంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు. ఆ ప్యూర్ వెజిటేరియన్స్ లో కూడా అల్లం వెల్లుల్లి కూడా తినరండి. కొన్ని జైన్ కమ్యూనిటీ లాంటి వాళ్ళు ఉంటారు అనమాట, వారికి చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకు తొందరగానే రిజల్ట్ వస్తుంది. కొంతమంది అకేషనల్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, అంటే వారానికి 1-2 సార్లు నాన్ వెజ్ తినేవారు, వారికి కొద్దిగా లేట్ అవుతుంది. కొంతమంది ఇక ప్యూర్లీ నాన్ వెజిటేరియన్స్, అందులో కూడా బీఫ్ తింటారు బాగా, వాళ్ళకు 40 days కాదు 2 months అయినా కూడా రావటం కష్టమే. కానీ ఖచ్చితంగా వస్తుంది, ఓపిక్గా పేషెంట్స్ గా అది వారు కానీ వాడితే ఖచ్చితంగా వారికి కూడా వస్తుంది. కాబట్టి మీరు 1 month అనేది టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. 1 month లో మీరు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మనం ఆహారం కూడా కొంచెం చేంజ్ చేసుకోండి. ఆహారం చేంజ్ చేసుకోవడం అనే దాని మీద నేను నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటాను, ఎలాంటి ఆహారం అయితే మనకు బాగుంటుంది అనేది. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకెవరినైనా ఇస్తారా హెచ్డి రావు గారు? ఇంకొకరినైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. 8 అయిపోయింది సార్ టైము. ఓకే ఓకే బాబా గారు, రైట్ సార్, థ్యాంక్ యూ బాబా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అందరికి మరొకసారి అందరికి హ్యాపీ మార్నింగ్. సార్ మనం క్లోజ్ చేసుకున్నామా సార్? చేసేయండి సార్, హెచ్డి రావు గారు క్లోజ్ చేసేయండి.